ఇండియాలో ఓ హై సెక్యూరిటీ ప్లేస్ లో డబ్బు కంటిన్యూస్ గా తయారవుతుంది. స్పెషల్ పేపర్ షీట్లు నోట్లుగా మారి సర్క్యులేషన్ లోకి వస్తున్నాయి. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ ప్రింట్ అయిన డబ్బు మొత్తం కరెన్సీలో చాలా చిన్న పార్ట్ మాత్రమే. అసలు మేజర్ పార్ట్ అనేది ఫిజికల్ గానే లేదు, బదులుగా అది డిజిటల్ ఎంట్రీస్ లో ఉంటుంది. ప్రింటింగ్ ప్రెస్ల ద్వారా కాకుండా బ్యాంకు కంప్యూటర్ సిస్టమ్స్ లో కొన్ని క్రిస్టోక్స్ ద్వారా క్రియేట్ అవుతుంది. ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయలు పుట్టుకొస్తున్నాయి. క్యాష్ గా కాదు, బ్యాంకులు, కార్పొరేషన్లు, గవర్నమెంట్ల అకౌంట్ల ద్వారా మూవ్ అయ్యి డిజిటల్ ఫిగర్స్ గా. కానీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఇంకా ముఖ్యంగా ఇది మీ లైఫ్ లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? డబ్బు నిజంగా అర్థం చేసుకోవాలి అంటే అది లేని టైంకి వెళ్ళాలి. గతంలోకి ప్రాచీన ఇండియాలో ట్రేడ్ నమ్మకం మీద నడిచేది. ఒక రైతు ధాన్యానికి బదులుగా క్లాత్ మార్చుకునేవాడు. ఒక కుమ్మరి తన వస్తువులకి బదులుగా పాలు మార్పిడి చేసుకున్నాడు. దీన్నే బార్టరింగ్ సిస్టమ్ అని అంటారు. కానీ ఈ బార్టరింగ్ సిస్టమ్ లో ఒక ప్రాబ్లం ఉంది. ఇద్దరు వ్యక్తులు ఒకే టైంలో ఒకరికొకరు కావాల్సిన వస్తువులు కలిగి ఉండాలి. సో సివిలైజేషన్లు ఒక మంచి మార్గాన్ని కనుక్కున్నారు. గోల్డ్, సిల్వర్, బీట్స్ ఇవి మనీ యొక్క ఎర్లీ ఫార్మ్స్ గా మారాయి. ఇవి వాల్యుబుల్ స్కేర్స్ వైడ్ గా యాక్సెప్ట్ చేయబడ్డాయి. కానీ ఏదో రెవల్యూషనరీ గేమ్ ని పర్మనెంట్ గా చేంజ్ చేయబోతుంది. మౌర్య, గుప్తా, చోళ లాంటి పెద్ద సామ్రాజ్యాల్లో మెటల్ కాయిన్స్ వచ్చాయి. సామ్రాజ్యం యొక్క సీల్ తో స్టాంప్ వేసి గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ ట్రేడ్ కి బ్యాక్ బోన్ గా మారాయి. ఫస్ట్ టైం మనీకి ఒక అఫీషియల్ ఫామ్ వచ్చింది. స్టేట్ పవర్ తో బ్యాక్ చేయబడింది. వ్యాపారం విజృంభించి సామ్రాజ్యాలు విస్తరించాయి. సంపద పెరిగింది. కానీ గోల్డ్ ని క్యారీ చేయడం అనేది రిస్కులతో కూడుకున్నది. సొల్యూషన్ పేపర్ పై ఒక ప్రామిస్. 17వ శతాబ్దం నాటికి ఇండియాలోని ధనిక వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, మన ఫస్ట్ బ్యాంకర్స్ హుండీలు ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. స్పెసిఫిక్ అమౌంట్ మనీని గ్యారంటీ చేసే రిటర్న్ ప్రామిస్. ఈ ప్రామిసరీ నోట్స్ ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేయవచ్చు. టైం తో పాటు అవి రిప్రజెంట్ చేసి కాయిన్స్ కంటే ఎక్కువ ట్రస్ట్ అయ్యాయి. కానీ ఇక్కడే సిస్టమ్ టర్న్ తీసుకుంది. మనీ లెండర్స్ ఒక విషయం రిలీజ్ అయ్యారు. వాళ్ళు తమ గోల్డ్ ని ఒకేసారి ఉంచాల్సిన అవసరం లేదు. చాలా మంది ఒకే టైంలో తమ యొక్క డిపాజిట్స్ ని విత్డ్రా చేయరు. సో వాళ్ళు తమ దగ్గర ఉన్న యాక్చువల్ గోల్డ్ కంటే ఎక్కువ ప్రామిసరీ నోట్స్ ని ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ ఎసెన్స్ వాళ్ళు నథింగ్ లో నుంచి మనీ క్రియేట్ చేస్తున్నారు. ఇక కొలోనియల్ ఇండియాకి ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. బ్రిటిష్ వాళ్ళు బ్యాంకింగ్ ని ఫార్మలైజ్ చేశారు. లార్జ్ స్కేల్ పేపర్ మనీని ఇంట్రడ్యూస్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎస్టాబ్లిష్ అయింది. రూపీ ఒకప్పుడు సిల్వర్ కి టై అయి ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ అష్యూరెన్స్ తో బ్యాక్ చేయబడింది. కానీ మనీ ప్రింట్ చేయడం కంటే చాలా పవర్ఫుల్ థింగ్ జరుగుతుంది. బ్యాంకింగ్ సిస్టమ్ ఒక మనీ మేకింగ్ మిషన్ గా ఎవల్యూషన్ అయింది. ఈ రోజుల్లో మీరు బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేస్తే అది జస్ట్ వాళ్ళతో కూర్చోదు, బ్యాంక్ దాన్ని లెండ్ చేస్తుంది. అదే ప్రాసెస్ లో న్యూ మనీని కూడా క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10,000 రూపాయలు డిపాజిట్ చేశారని ఇమాజిన్ చేసుకోండి. బ్యాంక్ ఒక ఫ్రాక్షన్, మేబీ 1,000 రూపాయలు ఉంచుకొని 9,000 ఇంకొకరికి లెండ్ చేస్తుంది. ఆ పర్సన్ మళ్ళీ ఆ 9,000 ఇంకొక బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాడు. అది 900 ఉంచుకొని 8,100 లెండ్ చేస్తుంది. ఒక్క ఎక్స్ట్రా రూపీ కూడా ప్రింట్ చేయకుండా మనీ మల్టిప్లై అవుతుంది. కానీ ఇక్కడే అసలు క్యాచ్. బ్యాంకులు క్రియేట్ చేసే మనీ ఫ్రీ కాదు, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు హోమ్, కార్, బిజినెస్ కోసం తీసుకునే ప్రతి లోన్ జస్ట్ మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం కాదు, అది మనీ క్రియేట్ అవ్వడం. మీరు దాన్ని ఇంట్రెస్ట్ తో రీపే చేయాలి. దీని అర్థం సిస్టమ్ కాన్స్టెంట్ గ్రోత్ ని డిమాండ్ చేస్తుంది. ఎక్కువ బారోయింగ్, ఎక్కువ స్పెండింగ్, ఎక్కువ డేట్. ఈ సైకిల్ స్టాప్ అయితే ఎకానమీ క్రాష్ అవుతుంది, బిజినెస్ లు ఫెయిల్ అవుతాయి, జాబ్స్ డిసప్పేర్ అవుతాయి. కానీ ఇక్కడితో ఆగదు. బ్యాంకులకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి అంటే అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ని ఆశ్రయిస్తాయి. అల్టిమేట్ మనీ క్రియేటర్. కానీ ఆర్బీఐ గవర్నమెంట్ కోసం జస్ట్ క్యాష్ ని ప్రింట్ చేయదు, బదులుగా అది బాండ్స్ ఇష్యూ చేస్తుంది. గవర్నమెంట్ ఓయూఎస్ ఇంట్రెస్ట్ తో రీపేమెంట్ ప్రామిస్ చేసేవి. బ్యాంకులు, ఇన్వెస్టర్లు ఈ బాండ్స్ కొంటారు, సిస్టమ్ లోకి మనీ ఇంజెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఈ మనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్, శాలరీలు, ప్రాజెక్టుల మీద స్పెండ్ చేస్తుంది. కానీ బాండ్స్ ని రీపే చేయడానికి అది ట్యాక్స్ ని కలెక్ట్ చేయాలి లేదా ఎక్కువ బాండ్స్ ని ఇష్యూ చేయాలి. అలా డేట్ స్పైరల్ కంటిన్యూ అవుతుంది. కానీ సిస్టమ్ లో ఎక్కువ మనీ ఫ్లడ్ అయితే ఏం జరుగుతుంది? దీన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. సేమ్ అమౌంట్ గూడ్స్ కోసం ఎక్కువ రూపీస్ చేస్ చేయడం వల్ల ప్రైజ్లు పెరుగుతాయి. ఈ రోజు మీరు 100 రూపాయలు పెట్టి కొనగలిగిన వస్తువుని రేపు కొనలేకపోవచ్చు. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ యొక్క రేట్స్ ని అడ్జస్ట్ చేయడం ద్వారా దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇది డెలికేట్ బ్యాలెన్స్. ఎక్కువ మనీ ఉంటే ఇన్ఫ్లేషన్ సర్జ్ అవుతుంది, అదే తక్కువ మనీ ఉంటే ఎకానమీ స్టాగ్నేట్ అవుతుంది. ఇక ఇప్పుడు మనం డిజిటల్ ఏజ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ రోజుల్లో చాలా మనీ జస్ట్ స్క్రీన్ మీద నంబర్స్ అంతే. యూపీఐ ట్రాన్సాక్షన్లు, మొబైల్ వ్యాలెట్స్, స్టాక్ మార్కెట్ ట్రేడ్లు, ఒక్క రూపీ కూడా ఫిజికల్ గా చేతులు మారకుండా బిలియన్స్,
ప్రతి సెకండ్ కు మూవ్ అవుతాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. పెద్ద కార్పొరేషన్లు, డేటా ఫార్మ్స్లు, ఈవెన్ ఫారెన్ ఎంటిటీస్ ఈ డిజిటల్ ఫ్లో నుండి ప్రాఫిట్స్ ని పొందాయి. అవి మీ పర్చేజ్లను ట్రాక్ చేస్తాయి, మీ స్పెండింగ్ ని ప్రెడిక్ట్ చేస్తాయి, మీ ఫైనాన్షియల్ డెఫిషియన్స్ ని ఇన్ఫ్లేషన్ చేస్తాయి. మీ మనీ జస్ట్ కరెన్సీ కాదు, అది డేటా సీన్స్ వెనక ట్రేడ్ అయ్యే వాల్యుబుల్ అసెట్. కానీ సిస్టమ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? ఇండియా ఎకానమీ ఆన్ ప్రెసిడెంట్ రేట్ లో గ్రో అవుతుంది, కానీ దాని డేట్ కూడా అంతే. గవర్నమెంట్ బారో చేస్తుంది, బిజినెస్ లు బారో చేస్తాయి, ఇండివిజువల్స్ బారో చేస్తారు. ప్రజలు ఈ సిస్టమ్ ని నమ్మేంత వరకు ఇది వర్క్ అవుతుంది. కానీ ఫైనాన్షియల్ బబుల్స్ బర్స్ట్ అవుతాయని హిస్టరీ చూపించింది. మనీ మీద ట్రస్ట్ పోతే, చాలా మంది ఒకేసారి తమ క్యాష్ డిమాండ్ చేస్తే, ఇన్ఫ్లేషన్ స్పైరల్ అయితే, డేట్ అన్మేనేజబుల్ అయితే మొత్తం సిస్టమ్ కొలాప్స్ అవ్వచ్చు. ఇంతకు ముందు ఇతర దేశాల్లో అయినట్టు. మరి ఇది మనకేం చేస్తుంది? మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూపీస్ జస్ట్ ప్రామిస్ అంతే, వాటి వాల్యూ ఫిక్స్ అవ్వదు. అది పాలసీ, డేట్, గ్లోబల్ మార్కెట్స్, పవర్ లో ఉన్న వాళ్ళు తీసుకునే డెఫిషియన్సీలో షేప్ అవుతుంది. మీరు మనీ కోసం వర్క్ చేస్తుండగా మనీ మాత్రం గాల్లో క్రియేట్ అవుతుంది. అసలు క్వశ్చన్ ఏంటి అంటే, దీన్ని నిజంగా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? గవర్నమెంట్, బ్యాంకులు, లేదా కార్పొరేషన్లా? లేక ఇది ఇంకా డీప్ థింగా? ట్రస్ట్ మీద బిల్డ్ అయిన ఒక ఎవల్యూషన్ మనకి వాల్యూ ఉందని నమ్మడం ద్వారా మెయింటైన్ చేయబడుతుందా? మీ వాలెట్ లోని ప్రతి రూపాయి, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ లోని ప్రతి నంబర్, మీ కార్డ్ యొక్క ప్రతి స్వైప్, ఇవన్నీ ఒక గేమ్ లో భాగం మాత్రమే. ఎకానమీ రన్ అవ్వడానికి డిజైన్ చేసిన ఒక సిస్టమ్. కానీ మనీ నిజంగా ఎలా తయారవుతుందో మీకు తెలిసింది కాబట్టి అసలు క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఈ గేమ్ ని ఎలా ఆడతారు? మనీ జస్ట్ ట్రాన్సాక్షన్ల కోసం ఒక టూల్ కాదు, ఇది ఎకానమీలను షేప్ చేసే, పాలసీలు డిటెక్ట్ చేసే, ఈవెన్ దేశాల ఫేట్ ని కంట్రోల్ చేసే ఒక ఫోర్స్. దీనికోసం యుద్ధాలు జరిగాయి, ఫైనాన్షియల్ ఇంజస్టిస్ వల్ల రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. మన మోడర్న్ వరల్డ్ ఫౌండేషన్ ని ఈ ఇంట్రికేట్ వెబ్ ఆఫ్ క్రెడిట్, డేట్, ట్రస్ట్ మీద బిల్డ్ అయి చేయబడింది. మరి మీరేం చేయగలరు? ఫస్ట్ ప్రతిదీ క్వశ్చన్ చేయండి. ఫైనాన్షియల్ సిస్టమ్ ని జస్ట్ యాక్సెప్ట్ చేయకండి, దాన్ని అర్థం చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్లు, ఇన్ఫ్లేషన్లు, టాక్సేషన్లు, ఎకానమీ పాలసీల గురించి తెలుసుకోండి. నాలెడ్జ్ పవర్. సెకండ్ వన్, డైవర్సిఫై చేయండి. మీ వెల్త్ ని ఒకే ప్లేస్ లో ఉంచకండి. బ్యాంకులు, స్టాక్స్, రియల్ ఎస్టేట్లు, ఈవెన్ డిజిటల్ అసెట్స్ మీ మనీని స్ప్రెడ్ చేయడం రిస్క్ ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లేషన్ సేవింగ్స్ ని ఎరోడ్ చేస్తుంది. కానీ స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్లు దాన్ని అవుట్ ఫేస్ చేయగలవు. థర్డ్ వన్, డేట్ గురించి మైండ్ఫుల్ గా ఉంచండి. సిస్టమ్ దాని మీదనే డ్రైవ్ అవుతుంది, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి డేట్ ని వైజ్ గా యూజ్ చేయడం, దానికి విక్టిమ్ అవడం కాదు. ఫైనాన్షియల్ గా అవేర్ గా ఉంచండి. ఫైనాన్షియల్ పాలసీలు మీ మనీని డైలీ ఇంపాక్ట్ చేస్తాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ని ఎలా షిఫ్ట్ అవుతున్నాయో, న్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఎలా ఎమర్జ్ అవుతున్నాయో, గ్లోబల్ ఈవెంట్స్ ఎకానమీని ఎలా షేప్ చేస్తున్నాయో చూడండి. మీరు ఎంత ఇన్ఫార్మ్డ్ గా ఉంటే అంత బెటర్ డెసిషన్స్ ని తీసుకుంటారు. మనీ గురించి నిజం మీకు తెలిసింది కాబట్టి మీరు డిఫరెంట్ గా ఏం చేస్తారు? మీ ఫ్యూచర్ సిస్టమ్ ని డిటెక్ట్ చేయిస్తారా, లేక మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ని మీరే కంట్రోల్ తీసుకుంటారా? చాయిస్ మీదే. కానీ గుర్తుంచుకోండి, మనీ వరల్డ్ లో నాలెడ్జ్ అనేది జస్ట్ పవర్ కాదు, అది వెల్త్ కూడా. ఈ వీడియో మీ కళ్ళు తెరిపిస్తే షేర్ చేయండి, డిస్కషన్ స్టార్ట్ చేయండి. ఇంకా మన వరల్డ్ గురించి దాగి ఉన్న నిజాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.